పురుషుల కంటే స్త్రీలు ఎందులో తక్కువ కాదేమో అని నిరూపించింది. భూపాలపల్లి జిల్లాలోని కాసింపల్లికి చెందిన చల్లూరి శ్రీలత, కాసింపల్లి గ్రామానికి చెందిన చల్లూరి లక్ష్మీ మల్లు సావిత్రి దంపతులకు కొడుకులు లేరు. దీంతో తన తండ్రికి కుమారుడు లేని లోటు తీర్చాలనే ఉద్దేశంతో శ్రీలతో పొలం పనులు కూడా చేస్తోంది. ఇక పొలంలో స్వయంగా 2 కారెద్దులతో దుక్కి దున్నింది. ఈ ఘటనను పలువురు ఆశ్చర్యానికి గురై వీడియో తీయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నా పేరు చల్లూరు శ్రీలత, మా గ్రామం కాసింపల్లి. నేను ఒక రైతు బిడ్డని. మా తండ్రి పేరు లక్ష్మీ మల్లు, అమ్మ సావిత్రి. వాళ్ళ సంతానం మేము 7 అక్క చెల్లెళ్ళం. మాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. నాన్నకి కొడుకు ఉంటే ఎలాంటి సహాయం అయితే చేసేవాడో అలాంటి సహాయం నేను చేయడానికి నాన్నకు చేదోడు ఆదోడుగా నాకు ఏది వీలైతే అది నాన్నకి సహాయంగా ఉంటున్నాను. ఇప్పుడు వర్షాకాలం ఎంట్రీ అయింది కాబట్టి విత్తనాలు వేస్తారు, వరి పంట తీస్తారు కాబట్టి నాన్నతో పాటు పొలం దగ్గరకు వచ్చి నాన్నకు సహకరించడానికి నాగలి పట్టి, అలాగే పత్తి చేనులో సట్టు కొట్టడం కానీ, పొలంలో జంబు కొట్టడం కానీ ప్రతి ఒక్క పని నాన్నకి నేను సహకరిస్తూ పని చేస్తున్నాను. ప్రతి రైతు బిడ్డ ఇలాగే తల్లిదండ్రులకు ఒక చీపుగా నేను రైతు బిడ్డని అని చెప్పుకోవడానికి కూడా ఈ రోజులలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఎవరు అనుకోకండి. ప్రతి రైతు బిడ్డ తల్లిదండ్రులకు తప్పక సహకరించాలి.